చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామ పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాకృపలో దేవుని ప్రేమిస్తున్న ఈ సమయంలో మనం కొన్ని దేవుని యొక్క వాక్యములను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాల్లో అన్న అనేటువంటి ఒక స్త్రీ తన జీవితకాలం అంతా కూడా దేవుని సేవకు అంకితం చేసింది. ఆమె కన్యాకత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. కాబట్టి ఒకవేళ మనము అనుకుంటే 84 సంవత్సరాలు విధవరాలు, పెళ్ళయ్యే వయసుకి ఒక 20 సంవత్సరాలు వేసుకున్నా ఆమెకి ఇప్పుడు 104 సంవత్సరాలు వయసు ఉంటుంది. ఆ వయసు దాకా కూడా ఏం చేసిందంట? మందిరాన్ని విడవక పరిచర్య చేస్తూ ఉపవాస ప్రార్థన కూడా చేస్తూ మరి తన యొక్క జీవితాన్ని డెడికేట్ చేసింది. ఎవరిని చూడాలని ఆశ ఆమెకి? యేసు ప్రభు. కాబట్టి ఆమె పరిచర్య చేస్తూనే ఉంది. యేసు ప్రభు వారికి 30 సంవత్సరాల యొక్క వయసులో పరిచర్యకు వచ్చారు. అంటే 30 సంవత్సరాల వెనక్కి కనుక మనం వెళితే ఎప్పటి నుంచి ఆమె వెయిట్ చేస్తూ ఉంది? ఈమెకి 84వ సంవత్సరంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సున్నతి కార్యక్రమాన్ని చేయించుకోవడానికి మందిరానికి వచ్చారు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడి యొక్క మహాకృపలో ఎప్పుడో చెప్పబడిన యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారని చెప్పిన మాటని ఆమె నమ్మి అలాగా చేసిందని మనం చెప్పచ్చు. అలా మనం కూడా పరలోక రాజ్యమునకు చేరతామని నమ్మి మరి మనకి ఎంత వయసు వచ్చినా ఆ వయసు అంత వరకు కూడా మనము కూడా దేవుడిని ప్రార్థన చేస్తూ గడపాలి. అంతేకాదు ఆ ప్రార్థన ఎలాగ ఉండాలంటే నిలకడగా ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనములో ఆమె రాత్రింబగళ్ళు ప్రార్థనలో గడిపింది. ప్రార్థనే ఆమె జీవితానికి బలం. ప్రియులరా, నిరంతరము ప్రార్థన మనలను దేవుని యొక్క సన్నిధానానికి దగ్గరగా చేస్తుంది. దగ్గరగా పోవాలి అంటే ఎక్కడికెక్కడిగా పోనవసరంలా మనం ఉండి ప్రార్థన చేస్తుంటే మన దగ్గరికే వస్తాడు. హాగరు వెళ్ళిపోతూ ఉంది దేశపారణ్యంలో. చనిపోతాను, ఇంకెందుకు వేస్ట్ అనుకుంది, ఏడ్చింది. పిల్లోడు కూడా ఏడ్చాడు. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వచ్చేసి ఆమెను పిలిచాడు. పిలిచి చెప్తూ ఉన్నాడు, అదిగో అక్కడ నీటి ఊట ఉంది అని చెప్పాడు. కాబట్టి ప్రార్థనకి జవాబు ఉంది. నిలకడగా ఉండే మనస్తత్వం మనకి కావాలి. అక్కడ మనం చూస్తే ఉపవాస జీవితం ఏమిది? 84 సంవత్సరాలు కూడా ఉపవాసముతో దేవుని సన్నిధిలో జీవించింది. ఉపవాసం ద్వారా ఆత్మీయ బలం, దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి కృప మనకు లభిస్తుంది. అంటే మన తప్పులు కూడా దేవుడు ఉపవాస ప్రార్థనలో చూపిస్తాడు. అయితే మీరు అనొచ్చు, దావీదు వద్దన్నా కూడా ప్రార్థన చేశాడు కదా ఉపవాస ప్రార్థన, మరి అతనికి చెప్పలేదా దేవుడు అంటే? చెప్పలా. కొన్ని సందర్భాలు దేవుడు మాట్లాడు. యెహోషువపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జయం వచ్చింది. హిజ్కియా రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జయం వచ్చింది. అలాగే ఎంతోమంది బైబిల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జయమును చూశారు. ఎస్తేరు ఉపవాసం ఉండి తన జాతిని కాపాడుకొని, మోషే ఉపవాసం ఉన్నాడు 40 రోజులు, యేసు ప్రభు వారు ఉన్నారు. ఇలాగా ఒక్కొక్కరిని మనం చెప్పుకుంటూ పోతే చాలామంది వస్తారు బైబిల్లో ఇది ఉపవాసం ఉన్నటువంటి వారు. మనం 38వ వచనం కనుక చూస్తే అన్న ఎన్నో సంవత్సరాలుగా మెస్సీయ రాకడ కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంది. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. శిశువైనటువంటి యేసులోనే
రక్షణ ఉందని ఆమె గుర్తించి ఆయన గురించి ప్రకటన కూడా చేసింది. అప్పుడే దేవుణ్ణి ఘనపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో యేసును చూసిన వెంటనే దేవునికి ఏమర్పించిందండి? కృతజ్ఞతాస్తుతులు అర్పించింది. ప్రతి ఆశీర్వాదానికి దేవునికి స్తోత్రం చెప్పడం విశ్వాసి యొక్క లక్షణం. మనం అందరం చిన్న మేలు జరిగినా దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అంతేకాదు యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూసిన వారందరికీ క్రీస్తు గురించి ప్రకటించింది. చదవండి 38వ వచనమే. యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరి కొరకు క్రీస్తుని గురించి ఆమె ప్రకటన చేస్తూ వచ్చింది. మనము కూడా రక్షణ పొందిన తర్వాత సువార్తను ఇతరులతో పంచుకోవాలి. క్రీస్తు మన కొరకు పుట్టాడు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, క్రీస్తు మన కొరకు రాబోతున్నాడు, సిద్ధపడుమా ఓ సంఘమా. దేవుడు చెప్తా అన్నాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14. దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి సువార్తను నమ్మమని దేవుడే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమి కూడా చేస్తూ ఉంది, అదే క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంది. ఆయన ఏమి పెద్దవాడైన తర్వాత 30వ సంవత్సరంలో చెప్తే 30 ఏళ్ల క్రితమే ఏమి చెప్పుకుంటూ వచ్చింది. ఆ మాటలన్నీ కూడా విశ్వాసంలో స్థిరత్వం కలిగిందనమాట. ఎన్నో సంవత్సరాలు ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఈ సంవత్సరం వస్తాడా, వచ్చే సంవత్సరం వస్తాడా, ఇంకా రాలేదే అనే మాటలు లేవు. కాబట్టి దేవుని సన్నిధిలో జీవించే జీవితం ఫలవంతమైన జీవితం. ఇప్పుడు ఆమె దేవుడిని చూసింది, దేవుడి గురించి చెప్పటం కూడా మొదలుపెట్టింది. మనం కూడా అలాగా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సేవ ఎంతో గొప్పది. లూకాసు వార్తలోనే 10వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం, 39. కాబట్టి దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఫలానింటికి పోదామని మాత్రం ఆయన అల్లా. కానీ మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫలానా వాళ్ళ ఇంటికి ప్రార్థనకి లేదా ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళుతున్నామని మనం చెప్తాం. ఈయన సువార్త అలా చేయలా. హెబ్రోను సహవాసం వాళ్ళు సువార్తని ఎవరో పిలిస్తే పోయినట్టుగా కాక ఒక 10-15 లేదా ఒక 20 మంది వ్యాన్లో కరపత్రాలు పట్టుకొని మైక్ పట్టుకొని మరి చెప్పుకుంటూ సువార్త వెళుతూ ఉంటారు. అంటే ఏంటి? యేసు ప్రభు వారు చేసిన పనిని వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మాటలు విని వారి దగ్గర ఉన్న పుస్తకాలు కరపత్రాలు తీసుకొని రక్షణ పొందడానికి సిద్ధపడవచ్చు. కాబట్టి సువార్త అనేది ప్రకటించే భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు పౌలు. ప్రకటించబడకపోతే నాకు శ్రమ అని కూడా అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు శిష్యులందరినీ తీసుకొని ఆయన సువార్త చేయటానికి వెళుతున్నాడు. సేవ చేస్తూనే దేవుని యొక్క ప్రేమలో ప్రభువుతో సహవాసాన్ని నిర్లక్ష్యం మనం చేయకూడదు. ప్రార్థన చేయాలి, అలాగే ఈ సువార్త చేయాలి, అలాగే ప్రార్థనతో దేవుడితో గడపటం కూడా మనం నేర్చుకోవాలి. చూడండి 41వ వచనం, 41, 10:41. కాబట్టి అవసరమైంది ఏంటి అసలు? చాలామంది దేవుడు చెప్పినట్టుగానే తినుము, త్రాగుము, సుఖించము. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఎప్పుడైపోద్ది? ఏం భోజనాలు? మరి ఆదాం భోజనమా, అబ్రహాం భోజనమా అని అంటుంటారు. ఆదాం భోజనం అంటే ఆకుకూరలు, అంటే వెజిటేరియన్. అబ్రహాం భోజనం అంటేనేమో మాంసపు భోజనం, నాన్ వెజిటేరియన్ అని కొంతమంది భోజనాల కోసమని సంఘాలకు వచ్చేవాళ్ళు, మీటింగులకు వచ్చేవాళ్ళు, అలాగే ఏదన్నా
ఇళ్లల్లో ఫంక్షన్స్ చేసుకుంటే చాలామంది అన్యులు రావటం నేను చూశాను. నిజంగా వీళ్ళంతా రక్షణ పొందిన వాళ్ళు అంటే కాదు, వాళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, వారు ఇరుగు పొరుగు వారు. వాక్యం వింటున్నారా అంటే లేదు, ఎప్పుడో మధ్యాహ్నమో లేదా వాక్యంలో సగమో లేకపోతే చివరిలోనో వచ్చి కూర్చుంటారు. ప్రియులరా, పాటలు వినపడుతున్నా రారు. కారణం ఏంటంటే ఏదో వారికి అటెండ్ అయ్యి వారికి ఇవ్వాల్సిన బహుమానం ఏదో ఇచ్చేసి సంతోషపరిచి భోజనం చేసి పోవటం. సువార్త విని రక్షణ పొందటానికి కాదు. కాబట్టి ఇలాంటి కూడికలు ఎన్ని చేసుకున్నా ఉపయోగం లేదు. కానీ వీధి సువార్త చేస్తూ నీకు ఏది ఇస్తే అది తిని, లేదంటే అలాగ చేసుకుంటూ సాయంకాలం దాకా నువ్వు గడపగలవా? నీకు అంత భారం ఉందా? ఈరోజు నేను సంతృప్తికరంగా ఒక 10 మంది కన్నా కరపత్రాలు ఇచ్చాను, దేవుడి గురించి చెప్పాను, దేవా నీకు స్తోత్రం అనే మనసు నీకుందా? 40వ వచనంలో ఇతరులతో పోల్చుకోవడం అసంతృప్తికి కారణం అండి. 40వ వచనం, విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరులను విడిచిపెట్టి. ఇంకా ఏముంటుంది, నాకు సహాయంగా ఆమెను పంపించవయ్యా. ఏంది ఆమె నీ దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది? వాక్యం వినటం కూడా ఇష్టం లేదు మార్తకి. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ప్రభువారు వచ్చి ఆమెతో దేవుడు వాక్యాన్ని పంచుకుంటూ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఈమెకేంటి, ఆయనకేం వండి పెట్టాలా, ఆయనతో వచ్చినటువంటి 12 మంది శిష్యులకి ఏం వండి పెట్టాలా, ఒక్కదాన్ని 13 మందికి ప్లస్ మా ఇంట్లో ముగ్గురు 16 మందికి వండాలి నేను. ఎంత పని ఉంటుంది. ఇంట్లో 2 మనుషులు ఉంటేనే, భార్య భర్త ఒక 2 పిల్లలు ఉంటేనే తనకలాడిపోతూ ఉన్నారు ఈరోజు స్త్రీలు. మరి ఆమె 16 మందికి వండాలి. తోడు పంపించవయ్యా అంటే దేవుడు సరేలేమ్మా, నిజంగా చాలా కష్టపడుతున్నావు నువ్వు, కాబట్టి ఏమని తీసుకెళ్ళి నేను వరకు కూర్చుంటాలే అల్లా. మార్తా నీవు అనేక పనుల మీద నువ్వేం చేస్తున్నావు? విచారం ఉంది నీకు, కానీ అవసరమైనది ఒక్కటే వాక్యం అండి. కాబట్టి ఎవరైనా ఈ మాటను అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. తిండి మీద ఆశపడేవాడికి ప్రార్థన ఉండదు, తిండి మీద ఆశపడేవాడికి దేవుడి రాజ్యం ఉండదు. ఎందుకంటే ముందుగా నా యొక్క రాజ్యమును నీతిని వెతకండి, అవన్నీ మీకు లభిస్తాయి అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 29 నుండి 32వ వచనం దాకా రాయబడ్డాయి. కాబట్టి మనం గమనించాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆకలి ఉండదా? ఉపవాసం ఉండే వాళ్ళకి ఆకలి ఉండదా? కానీ ఈరోజు ఉపవాసాలు ఎలాగున్నాయంటే 2 గంటలు 3 గంటలు ఉపవాసం, 2-3 గంటలు ఉపవాసమా, ఆ తర్వాత ఆహారం తింటామా, చపాతీలో పూరీలో లేకపోతే ఇడ్లీలో అట్లో లేకపోతే పులిహారో ఉప్మానో తినేస్తూ ఉన్నారు, ప్లేట్లు. ఏం చేయాలి ఇప్పుడు? 2-3 గంటలు ఉపవాస ప్రార్థనలో జయం వస్తుందా నీకు? పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపవాస ప్రార్థన చేసి తినకుండా ఉంటున్నావా రాత్రి అంతా లేదా పగలంతా? మొన్న ఈ మధ్య ఎక్కడో ఉపవాస ప్రార్థన చేశారు, 9 గంటల నుంచి 3 గంటల దాకా చేశారు. ఎన్ని గంటలు? 6 గంటలు. 3 గంటలకి అప్పటికే అమ్మగారులు తయారు చేసి ఉంచేశారు. ఏమిటి? ఆహారాలు, 2 కూరలు, ఏమండి 2 పచ్చళ్ళు, సాంబారు, మరి అలాగే పెరుగు, అప్పడాలు, వడియాలు, ఏమండి రకరకాల పదార్థాలు, దరిదాపుగా రోజు ఇంట్లో కూడా తినని పదార్థాలు ఉపవాస ప్రార్థనలో తింటున్నారు. కాబట్టి దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు? వీళ్ళని ఆలోచించి 41-42 వచనాల్లో యేసు గద్దించలేదు. చదవండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఆయన ప్రేమతో సర్దిస్తున్నాడు ఆమెని. మా అవసరమైంది ఒక్కటి మర్చిపోయి దేని మీదో నువ్వు దృష్టి పెడతా ఉన్నావు. ఏమంటే అప్పుడు శిష్యులు కూడా అన్నారా, ఆకలేస్తూ ఉంటే కడుపులో కాలుతూ ఉంటే ఈయనేమో ఆహారం వండుతానికి సహాయంగా పంపగా ఇక్కడికి వచ్చి కూడా వాక్యం చెబుతున్నాడు, ఇప్పుడు దాకా ఎంత దూరం నడిచి వచ్చామో అని అనుకోవట్లేదండి వాడు. దేవుడు ఏం చెప్తే అది విన్నారు ఆ రోజుల్లో.
కానీ ఈ రోజులు అలా వింటలేదు. ప్రార్థన అంటే ఒక అతను నన్ను అడుగుతున్నాడు, సేవకుడే ఎన్ని గంటలు అయ్యారు అంటే 24 గంటలు అని చెప్పాను. ఏంటి 24 గంటలు ఏం తినరా అన్నాడు. తినవండి, మీరు 24 గంటల ముందే అంటే ఇవాళ మార్నింగ్ 8 గంటలకంటే మీరు ఏమన్నా తినొస్తే తిని రావటమే, ఇక్కడ ఏమీ సప్లై చేయబడదు. ఆ ప్రార్థన అనంతరం తర్వాత కూడా మీకేమి ఆహారం పెట్టాము, మంచినీళ్ళు అయితే ఇస్తాము అని చెప్పారు. అమ్మో అలాగైతే నాకు కుదరదులేండి, మా ఆవిడ ఇంట్లో ఉంది, మా పిల్లలు ఉన్నారు, ఏమయ్యా నువ్వు సేవకుడువా అని అడిగా. అదేంటండి అలా అంటారు, మీకన్నా సీనియర్ సేవకుడిని కదా నేను అన్నాడు. సీనియర్ సేవకుడు అయితే నువ్వు నాకు నేర్పాల్సింది బోనిచ్చి నేను నీకు నేర్పాల్సి వస్తుందేంటి అని అన్నా. ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదండి 24 గంటల ప్రార్థన అన్నాడు. పోనీ 12 గంటల ప్రార్థన చేసావా అన్న, అది చేయలేదండి. మరి ఎన్ని గంటలు ప్రార్థన చేశా, ఎక్కడ 2 గంటలో లేకపోతే మహా 3 అవుతుందో. ఈ 3 గంటల లోపల కూడా రకరకాల టీలు, గంట అయిన తర్వాత అంటే టీ ఇస్తారట, ఆ తర్వాత గంట అయిన తర్వాత కాస్త బిస్కెట్లు పెడతారట, ఆ తర్వాత గంట అయిన తర్వాత భోజనాలు పెడతారు. ఇదంట వాళ్ళ ఉపవాసం. అది ఉపవాస ప్రార్థన ఎందుకు అవుతుంది అన్నా నేను. కూర్చుంటామండి, మందిరంలోనే ఉంటాం అని అంటాడు. మందిరంలో ఉన్నంత మాత్రం ఉపవాస ప్రార్థన అవదనానా, దేవుణ్ణి ప్రేమించడం అంటే అది కాదు, కనిపెట్టడము దేవుడిలో అని చెప్పారు. విశ్వాసంగా ప్రకటన చేయటం కూడా నేర్చుకోవాలి మనం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ అధ్యాయము 27వ వచనం. మార్త ఏం చేస్తుంది ఇప్పుడు, నువ్వు లోకానికి వచ్చేటువంటి క్రీస్తు అని నేను నమ్ముతున్నా, ఒప్పుకుందండి. ఏమండి, మార్త ఒప్పుకుంటుంది. దుఃఖంలో కూడా ప్రభువును ఆశ్రయించడం నేర్చుకోవాలి. 20వ వచనం నుండి 24వ వచనం దాకా దేవుని యొక్క ప్రేమలో దుఃఖములో కూడా వెళుతున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇంటికి తెచ్చుకొని ఆయనకి తన యొక్క కష్టాన్ని చెప్తుంది. అప్పటికే ముందు సమాచారం వెళ్ళిపోయింది ప్రభువారి దగ్గరికి, కానీ ప్రభువారు రాలా. కానీ అంటుంది, నువ్వు వచ్చుంటే నా తమ్ముడు బతికుండేవాడు. దేవుడు అంటున్నాడు, బతికుండి నా మీద విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా బ్రతుకుతాడు. కాబట్టి నమ్మిక మాత్రము ఉంచమ్మా, మీ తమ్ముడు బ్రతుకుతాడు అంటే ఆమంటది పునరుద్ధానంలో బతుకుతాడని అనుకుంటున్నాను అని అంటది. పునరుద్ధానంలో బతకడం కాదమ్మా, ఇప్పుడే చూస్తావు దేవుడి యొక్క మహిమను అన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత మళ్ళా మనం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే బైబిల్లో యాకోబు పత్రికలో అంటాడు, మీరు అడగండి జ్ఞానాన్ని, అయితే సందేహించకుండా అడగండి అంటాడు. వస్తుందంటావా, ఈ లెక్క వస్తుందా, ఈ ఇంగ్లీష్ వస్తుందా, ఈ ఫిజిక్స్ వస్తుందా, ఈ కెమిస్ట్రీ రాయగలనా అనద్దు. నేను చేయగలను, ఏమైనా చేయగలడు దేవుడు, నా పట్ల కూడా చేస్తాడు అని నమ్మకం నీకు ఉండాలి. యెహోషువపాతు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత విజయం వచ్చింది అతనికి. చాలామంది ఉపవాస ప్రార్థన చేసి మిస్పాలో తమ పాపములను ఒప్పుకున్న తర్వాత ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. కాబట్టి మనం కూడా అలాగా నమ్మకంతో చేయాలి. కాబట్టి 39వ వచనం నుండి 44వ వచనం దాకా దేవుడు అంటుంది, మానవులకు అసాధ్యమైన దాన్ని దేవుడు చేయగలడు. బతకలేకుండా చనిపోయాడు, 3 రోజుల తర్వాత 4వ రోజు వచ్చారు ప్రభువారు, కుళ్ళిపోయి ఉంటుంది శరీరం. ఆ రోజుల్లో ఐస్లో పెట్టేసి చేయటం లేదు. ఐగుప్తీయులకు తెలుసు, కానీ అది ఏదో ఒక రకమైనటువంటి లిక్విడ్లో పెట్టి వాళ్ళ మమ్మీలు అంటే శవాలు దాచిపెట్టారట. ఇప్పటికి కూడా ఉన్నాయంట అవి అంటారు. కాబట్టి ఆ పిరమిడ్లోనికి ఎవడు వెళ్ళడు, ఎవరు చూడరు, లోపలికి ఎవరిని వెళ్ళనీరు. పిరమిడ్ మాత్రం ఎక్కనిస్తారు అంతే తప్ప లోపల తిరగడానికి లేదు. కాబట్టి మనం కూడా గోపురంలాగా ఉండేది, చెక్కు చెదరలేదంటే ఇన్ని సంవత్సరాలుగా. ఎన్నో వర్షాలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, కానీ అవి ఏమి పాడైపోలే.
కానీ ఆ లోపల మాత్రం వాళ్ళ యొక్క పితరుల యొక్క శవాలు దాచిపెట్టారట. ఎందుకు పెట్టారు? దేవుని యొక్క ప్రేమలో శవం దాచిపెట్టడం అనేది చేయకూడదు. ఆ మధ్య ఎవరో సెయింట్ జేవియర్స్ అనేటువంటి ఆయన్ని కూడా కొన్ని సంవత్సరాల పాటు లిక్విడ్లో దాచిపెడితే ఆ యొక్క శవాన్ని చూడటానికి అనేక మంది వెళ్ళేవారు. ప్రియులారా, ఎందుకు చూడటానికి వెళుతున్నారో నాకు తెలియదు. బైబిల్లో అంటాడు దేవుడు, సమాధుల దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? ఏమండి, గాలికి ఊగుతున్నటువంటి రెల్లును చూడటానికా అని అడుగుతాడు దేవుడు. ప్రియులారా, సమాధుల దగ్గరికి వెళ్ళకూడదు, అలాగే శవాన్ని చూడాల్సినటువంటి అవసరత ఎవ్వరికీ లేదు. దేవుడు ఎక్కడా కూడా శవాన్ని దగ్గరికి వెళ్ళి చూడండి అని చెప్పలేదు. ఆయన కూడా నేను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని లేస్తాను, మీరు వచ్చి చూడండి అని కూడా చెప్పలే ఆయన. ఆలోచన చేయండి. బైబిల్ ప్రకారం మన ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు చేసి సమాధుల పండగని పెడతారు. ఎందుకని? సమాధుల పండగ వాళ్ళు ఏమైనా లేస్తారా? లేగోరు కదా. అవన్నీ కుళ్ళిపోయి ఎప్పుడో వాళ్ళంతా కూడా మట్టిలో కూడా కలిసిపోయి ఉంటారు. కాబట్టి గమనించండి, వాళ్ళందరూ లేచే రోజు ఉందని దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాల్లో కనపడుతుంది. అలాగే మత్తయి సువార్తలో, అలాగే ఏషియా గ్రంథంలో, యోహాను సువార్తలో, ఏమండి అలాగే తెస్సలోనికే పత్రికలో అందరూ లేచే రోజు ఉంది ఒకటి. ఆ రోజుకి మనము ఎదురు చూడటమే. వాళ్ళతో పాటు మనం కూడా లేస్తాము అనే నమ్మకం కూడా ఉండాలి. కుటుంబం అంతా ప్రభు సేవ చేసిందండి. చూడండి 12వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 1వ వచనం నుండి 3వ వచనం దాకా. లాజరు, మార్త, మరియా. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేత్లెహేముకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. కుటుంబం అంతా కూడా సేవ చేసిందండి. ఆయన పలుమార్లు ఆ ఇంటికి వెళతాడు. మరి వాళ్ళకి భర్తలు ఉన్నారో లేరో మనకు కనపడదు బైబిల్లో. వాళ్ళు ముగ్గురు విషయమే ప్రస్తావించబడుతుంది. ఎప్పుడూ ఆ ఇంటికి వెళతారు. మరి ఆ ఇంట్లో జాగా కూడా ఎక్కువ ఉంటుంది. 12 మంది శిష్యులు ప్లస్ ఈయన కలిస్తే మొత్తం 13 మంది ప్లస్ వాళ్ళు ఒక ముగ్గురు 16 మంది ఉండటానికి సరిపడా ఇల్లనేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన ఇళ్ళల్లో ఎవరైనా చుట్టం వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి దిండ్లు, దుప్పట్లు, వాళ్ళకి కావాల్సిన వసతులు మనం చేయలేం. మన ఇంట్లో వాళ్ళకే మనం చేయం. ఉండేదే 1 లేదా 2 బెడ్రూములు ఉంటాయి. 4 వస్తే వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? వాళ్ళని బెడ్ల మీద పడుకోబెట్టి మనం కింద పడుకోవాలి. కాబట్టి ఈ రోజులు లేవు. పాత రోజుల్లో నేల మీద పడుకొనైనా చక్కగా సంతోషించారు. ఈ రోజులు అన్నిటికీ సౌకర్యాలు కావాలి. ఆ ఇంటికి పోతే ఏముంటుందిలే అనుకుంటున్నారు వీళ్ళు కూడా. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు అట్లాగా అనుకోలేదు. బెడ్లేం ఇవ్వలేదు వాళ్ళకి. 13 బెడ్లు 16 బెడ్లేం లేవు వాళ్ళకి. దేవుని యొక్క ప్రేమలో వారు చేసింది ఏంటంటే సేవ అయితే చేశారు. అందరికీ ఆహారం పెట్టి, నీళ్లకు కొదవలేదు. బావిలోంచి ఎన్నైనా తోడుకోవచ్చు. సేవ విషయంలో మరి దేవుని యొక్క ప్రేమలో 12:2 చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం. మార్త తన సేవను మార్త నిశ్శబ్దంగా సేవ చేసింది. హడావులు లేదు, అరుపులు లేదు, కేక లేదు. ఇక్కడ చూడండి, అంతకుముందేమో కేకలు పెడతా ఉంది. ఏమయ్యా నేను ఇంతమందికి చేయాలి కదా, మా అక్కని పంపు అంటుంది. కానీ ఇక్కడ అది లేదు. నిశ్శబ్దంగా సేవ చేస్తుంది. ప్రశంసలు కూడా ఆమె పొందినట్టుగా కనపడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనంలో సేవ కంటే సేవింపబడేటువంటి ప్రభువు గొప్పవారు. ప్రభువుతో సంబంధమే జీవితంలో అత్యున్నతమైనటువంటి భాగం. మనకి ప్రతిరోజు దేవుని సన్నిధిని మొదటి స్థానము ఇవ్వాలి. చదవండి. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి మనం. తిండి ఈరోజు తింటాం, రేపటికి మర్చిపోతాం. ఎందుకంటే ఇంకొక ఆహారం తింటాం. మళ్ళా 4 రోజుల తర్వాత మర్చిపోతాం. ఆహారము ఇంకొక మంచి ఆహారం దొరకవచ్చు నీకు. వాళ్ళ దానికన్నా పొలవ వీళ్ళది బాగుండనొచ్చు, వాళ్ళ స్వీట్ కన్నా ఈ స్వీట్ బాగుందనొచ్చు, వాళ్ళ పచ్చడి కన్నా ఈ పచ్చడి బాగుందనొచ్చు. అంటే ప్రియారిటీస్ మారిపోతూ ఉంటాయి. కానీ సేవలో మాత్రం దేవుడు మెచ్చుకునే స్థితి. అందుకని అంటాడు మత్తయి 6:33లో ఆయన రాజ్యమును ఆయన నీతిని
కాబట్టి నీవు కూడా సేవ విషయంలో వెనకడుగు వేయకుండా ఆయనకి రావాల్సిన ఘనతను ఆయనకి రానిచ్చి నడిచినట్లయితే మనం కూడా ఆత్మీయంగా దేవుళ్ళు ఎదిగి ఫలించగలుగుతాం. అలాంటి ఫలితము నీకును నీ కుటుంబమునకును దేవుడు దయచేసి మార్తా మరియలాగా మంచి పరిచర్య చేసి అన్నలాగా ఉపవాస ప్రార్థనలు చేసి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన కుటుంబాలు ఉండునుగాక. అలాంటి జీవితం మనందరికీ దేవుడు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన.